నవీన, నువ్వు నార్మల్ డెలివరీ అయ్యావు కదా, నువ్వు గర్భ సంస్కారం అనేది చాలా బాగా పాటించావు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రతిరోజు యోగా ఆసనాలు చేసావు. మన అశ్వల్లి గారు చెప్పినవి మంచి విషయాన్ని పాటించావు. మళ్ళీ లలిత మేడం చెప్పిన డైట్ని ఫాలో అయ్యావు. ఇంకా మన చంద్రాణి గారు చెప్పిన సంగీతం భజనలు ఇవి కూడా నువ్వు బాగా ఫాలో అయ్యావు. లహరి గారు చెప్పింది కూడా నువ్వు బాగా ఫాలో అయ్యావు. కాబట్టి నీకు ఇంత మంచి బేబీ నీకు పుట్టారు కాబట్టి నీ ఫీలింగ్ ఏంటో నాకు కొంచెం చెప్తావా? నా ఫీలింగ్ అయితే చాలా హ్యాపీగా ఉంది మేడం. నేను గర్భ సంస్కార ప్రోగ్రామ్ గురించి విన్నాను. మీరు చెప్పిన మేడం అందరూ చెప్పినట్టుగానే వచ్చి విజిట్ చేశాను. చాలా బాగా అనిపించింది. మేడం అందరూ ఆయన హర్షవల్లి మేడం కానీ, అనిత మేడం కానీ, లారీ మేడం కానీ, స్వాతి మేడం కానీ, చంద్రాణి మేడం కానీ చెప్పిన యోగా ఆసనాలన్నీ, భజనలు అన్నీ నేను డైలీ మార్నింగ్ రొటీన్లో ఫాలో అయ్యేదాన్ని. గర్భ సంస్కారంలో చెప్పినవన్నీ డైలీ ఫాలో అయ్యేదాన్ని. యోగా ఆసనాలు, మెయిన్ యోగా ఆసనాలు, బ్రీతింగ్, ఓం చాంటింగ్ అవన్నీ చేసేదాన్ని. ఇప్పుడు అవన్నీ చేశాం కాబట్టి ఒక మంచి హెల్దీ బేబీని మంచి బేబీ బాయ్ ని హెల్దీగా నిజంగా చాలా తరపున, మా ఊరు తరపున, మా విలేజ్ లో చుట్టుపక్కల కూడా ఈ టైంలో కూడా నార్మల్ అందరూ షాక్ అయిపోయారు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా మీ అందరికి థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి. నువ్వు సహకరించినందుకు మేము చాలా మీకు అభినందిస్తున్నాము. మీకు మాత్రం థ్యాంక్స్ చెప్పాలి. యోగా ఆసనాలు చాలా బాగా కండక్ట్ చేసి చెప్పారు. డైలీ అశ్వల్లి మేడం దగ్గర డైలీ చెకప్ వచ్చినప్పుడు, డైలీ చెకప్స్ వచ్చిన 15 days కి 10 days కూడా యోగాసనం కండక్ట్ చేశారు. ఫాలో అయ్యావు. మెయిన్ ఏంటంటే మేము చెప్తుంది నువ్వు ఫాలో అయ్యావు. అందరూ అలా ఫాలో అవ్వరు. ఎవరైతే ఇలా ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కంపల్సరీ నార్మల్ డెలివరీ అవుతున్నారు. బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.